బాబాకు మనకు ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలి అనే దానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఒకటి వార్తాలాపంలో ఉంది. మీకు చాలాసార్లు చెప్పాను కూడా సత్సంగంలో. ఒకసారి ఒక సాధకుడు భగవంతు శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవాలా, ఆయన సాక్షాత్కారాన్ని పొందాలని చెప్పి అడవిలోకి వెళ్ళిపోయాడు. పోయి ఒక చెట్టు కింద కూర్చొని ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. మనుషులు విపరీతమైన తాపం ఉన్నది, శ్రీమన్నారాయణ మీద ప్రేమ ఉన్నది, ఘోరంగా తపస్సు చేస్తాడు. ఒకసారి అదోన నారద మహర్షి పోతున్నాడు. పొద్దు చూశాడు. చూస్తాడు, ముచ్చటేసింది ఆయనకి. వీడెవడో బాగుందా శ్రద్ధగా చేసుకుంటున్నాడు ఎక్కడాడు అనుకొని దగ్గరికి పోయి ఏమన్నా ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేసుకుంటున్నావు అని చెప్పి ఒక మంచి చెడ్డ అడిగి తెలుసుకుని ఏమన్నా నీకేమైనా కావాలా చెప్పు. నాకేం అవసరం లేదు స్వామి, అసలు మీ దర్శనంతోనే నాకు చాలా ఇలా ఉంది, అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. అలా కాదని చెప్పు, ఏదైనా నీకేమైనా కావాలంటే చేస్తాను అన్నాడు. నేను చూస్తే నీకు ఏదైనా చేయాలనిపిస్తా ఉంది, నువ్వు కానీ నీకేమైనా కావాల్సిన హెల్ప్ చేస్తాను అన్నాడు. నాకేం హెల్ప్ అవసరం లేదు, ఇప్పుడన్నా మీరు అటు వైకుంఠానికి పోయినప్పుడు ఒకసారి విష్ణుమూర్తిని కనుక్కొని నాకు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు, అపాయింట్మెంట్ డేట్ అది నాకు కనుక్కొని నాకు చెప్పండి అన్నట్టు. దీనికేమో పెద్ద మహాభాగ్యం, చెప్తాలేపో శ్రద్ధగా చేసుకో, బాగా చేసుకుంటున్నావు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోయి అరువులకు తిరుగు పోయేసేసి ఒక రోజున వైకుంఠానికి పోయాడు. పోయి విష్ణుమూర్తి అది ఇది మాట్లాడుకుంటా ఉంటప్పుడు, రిపోర్టింగ్ అని చేస్తుంటప్పుడు జ్ఞాపకం వచ్చింది. మర్చిపోయిన స్వామి, నేను మన దారిలో వచ్చేటప్పుడు అక్కడ దగ్గర ఒక చెట్టు కింద కూర్చొని ఒక సాధకుడు ఉన్నాడు, చాలా ముసిటేస్తున్నాడు చూస్తాను, శ్రద్ధగా చేసుకుంటున్నాడు, వాటికి మీరు ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తారు, మీరు ప్రత్యక్షం అవుతారు, చెప్తారు అన్నట్టు. నాదా ఏం చెప్పేది చెప్పు. వాడి కర్మ ఎంత ఉందనంటే, వాడు కూర్చున్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలెత్తిన తర్వాత కానీ వాడికి దర్శనం ఇచ్చేదానికి కుదరదు. వాడి ప్రారంభం అట్లా ఉంది, నేనేం చేసేది చెప్పు, వాడి కర్మ అలా ఉంది అన్నాడు. అబ్బా పాపం సార్ దురదృష్టవంతులే వీళ్ళు, అన్ఫార్చునేట్ ఫెలో, అన్లక్కీ ఫెలో అనుకున్నాడు. అమ్మను బయలుదేరి వచ్చేసాడు. ఆ తర్వాత కొంతకాలానికి మళ్ళీ అదే దోన పోతున్నాడు. వాడు ఆడు కూర్చోన్నాడు. వాడిని చూసేటప్పుడు జ్ఞాపకం వచ్చింది. వీడికి పోయి ఈ దుర్వార్త ఎందుకు చెప్పడం, వాడికి చూసినట్టు వెళ్తా ఉన్నాడు. వాడు చూసేశాడు. ఆయన చూసేసి, ఏం స్వామి మొన్నేమో నన్ను నువ్వుకే వచ్చి పలకరిస్తే ఈసారి చూడకుండా పోతే నేనేమో తప్పు చేస్తానా, ఏందట్ట వెళ్ళిపోతా ఉండదా ఆయన అంటపడాడు. ఏం లేదని చక్కగా ఉంది, నేను ఏదో పని అర్జెంట్ పని పోతా ఉన్నాను, అందుకని నేను మళ్ళా వస్తాను కదా అన్నాడు. కాదు స్వామి, కాసేపు కూర్చోండి, మీరు పోయారా వైకుంఠానికి అన్నాడు. పోయాను. ఏం చెప్పాడు. అప్పుడు అవంతా ఎందుకు, నీకు ఆ విషయాలంతా కూడా అడగబాకు, నువ్వు చక్కగా చేసుకున్న శ్రద్ధగా చేసుకో, గో హెడ్ అన్నాడు. అట్లా కాదు స్వామి, నాకు ఏదైనా చెప్పండి అన్నాడు. నీకు ఎందుకు చెప్తున్నాను కదా, చక్కగా చేసుకుంటున్నావు శ్రద్ధగా, దానికి హ్యాపీగా చేసుకోపోన్నాడు. మీరు ఏం చెప్పినా నేనేం బాధపడను స్వామి, చెప్పండి నాకు ఏం చెప్పారో స్వామి అన్నాడు. సరే నేను ఇంత అడుగుతున్నావు కనుక చెప్తున్నాను. ఇదిగో నువ్వు కూర్చున్నటువంటి చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని లక్షలు ఉన్నాయి, అన్ని లక్షల జన్మలు నువ్వు ఎత్తిన తర్వాత గానీ ఆయనకి దర్శనం ఇవ్వటం ఇప్పుడిప్పుడే నీకేం హోప్ లేదు అన్నాడు. ఆ మాట అనగానే వాడు ఆనందంతో గెత్తడం మొదలుపెట్టాడు. కొన్ని లక్షల జన్మల తర్వాత అయినా సరే నాకు ఇష్టాన్ని మాట ఇచ్చాడుగా విష్ణుమూర్తి, నాకు ఇప్పటికే దర్శనం ఇస్తా ఉన్నాడు, అక్కడ చాలా ఇంకేం ఆయన వాడు ఆనందంతో గెంతున్నట్టు నృత్యం చేస్తున్నట్టు. వెంటనే విష్ణుమూర్తి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చాడు. వెళ్ళిపోయిన తర్వాత పక్కకి పోయిన తర్వాత ఏంది స్వామి నేను ఇంత పనులు తీసిపోయాడు. వాడికి ఇప్పుడే చెప్తుంది నేను, వాడికి నీకు ఇంత దర్శనం కాదు, వాడు నన్ను ఏమనుకుంటాడు చెప్పు, అసలు నా ఇజ్జత్ అంతా పోయిందన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, నేనేం చేసేది చెప్పు, లెక్క ప్రకారం అయినట్లయితే వాళ్ళ ప్రారంభానుసారం కర్మానుసారంగా అయినట్లయితే వాడికి 5 లక్షల ధర్మికే వస్తుంది. కానీ నేను వాళ్ళకి ఎప్పటికైనా దర్శనం ఇస్తాను అన్నటువంటి మాట వినటంతో వాళ్ళ కలిగినటువంటి ఆనందోద్రేకం ఉన్నదే, ఆనంద అతిశయం ఉన్నదే, ఆ ఎక్స్టసీలో వాడికి ఉండేటువంటి అన్ని జన్మల కర్మ కాలిపోయింది, మాయమైంది, భస్మం అయిపోయింది. దర్శనం ఇచ్చాను. ఆ ఎక్స్టసీ ఉంటే మనకు యాక్సెస్ లేకపోయా, మనకు ఒకవేళ నేను నెక్స్ట్ ఇయర్ ఇస్తాను అని అన్నా కూడా నెక్స్ట్ ఇయరా నా అంతటి వాళ్ళు తపస్సు చేస్తుంటే ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఏమంట పెద్ద ఇది అని అంటాం. అది మన దగ్గర ఉండేది. అసలు ఈ పాటికి ఎప్పుడో ఇచ్చి ఉండాల్సింది.
అన్జస్టిస్ న్యాయం కాదు ఆయనకి అసలు అని మనం కంప్లైంట్ చేస్తాం. వాడికి కొన్ని లక్షల సవతలు ఇస్తాను అనేటువంటి ఆ మాటతో వాళ్ళంత ఆనందం కలిగింది. అది ప్రేమ అంటే. అది నిష్ఠ, సబూరి, సంతోషంతో కూడిన ఓరిమి. ఆ సంతోషంతో కూడిన ఓరిమి నిజంగా మనకు ఉంటే అంత స్పాట్ జరిగిపోతుంది. అంటే కొన్ని లక్షల సంవత్సరాలు వెయిట్ చేయాలా అనేటువంటి వెయిటింగ్ కూడా వాడికి అంత ఆనందంగా అవుతుంది కా పని. అది సబూరి అంటే. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి కథలో ఉండే ఆ భావంలో ఎంత భావం మనకు ఆకలింపైంది మనలో ఉంది అని ఒకసారి మనం డాన్స్ చేస్తాం. బాబా నాకేం చేయలేదు నేను ఇంకా చేయలేదేంటి నా అంతటి వాడు ప్రార్థన చేస్తుంటే. ఈ కథ గుర్తుపెట్టుకోండి. ఈ కథ గురించి ఆలోచిస్తూ ఉంటే ఎన్నైనా మీకు అవగాహన వస్తాయి, ఎన్నైనా తెలుస్తాయి. అది నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే మీరు ఆలోచిస్తుంటేనే మీకు తెలుస్తుంది. ఈ స్టోరీని గుర్తుపెట్టుకొని అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుని ఆలోచించుకోండి. రత్నాలు దొరుకుతాయి. మొత్తం సాధన, భగవంతుని యొక్క అనుగ్రహం, ఆయన ఎప్పుడు సాక్షాత్కారం ఇస్తాడు, కర్మ, ప్రారంభం, అన్నిటి యొక్క మెకానిజం, అన్నిటికీ సంబంధించిన ఆన్సర్స్ దాంట్లో ఉన్నాయి.